డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ భూదందాలు సస్పెండ్ చేసిన ప్రభుత్వం. హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హౌసింగ్ బోర్డులో 2013 నుంచి 2018 వరకు డిప్యూటేషన్పై హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన రాము నాయక్ అనేక భూదందాలకు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్టు ప్రాథమికంగా తేలిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు కంచె చేను వేసినట్లుగా ప్రభుత్వం భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం హౌసింగ్ బోర్డు ప్రభుత్వ స్థలాలు పరిశీలిస్తుండగా రాము నాయక్ భూలీల్లో బయటకు అయితే వచ్చాయని చెప్పారు. బహిరంగ మార్కెట్లో గజం సుమారు 2 లక్షల వరకు ఉన్న ధర హైకోర్టు గేట్ల వద్ద హౌసింగ్ బోర్డుకు చెందిన 33.5 గజాల చదర స్థలాన్ని రాము నాయక్ 2018 ఫిబ్రవరి 15 అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లయితే బయటపడింది అని తెలిపారు. హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన సస్పెండ్ అయిన ఇఫ్తాఖర్ అహ్మద్ భార్య పేరిట ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ తర్వాత 2 రోజులు ఆ భూమిని మరొకరి పేరిట మారినట్లు విచారణలో తేలిందన్నారు. భూమికి సంబంధించిన పత్రాలు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి చార్మినార్ సబ్ రిజిస్టర్పై కూడా విచారణకు ఆదేశించామని చెప్పారన్నమాట. రాము నాయక్ భూదందాలపై 2015 నుంచి పలు కేసులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పాలకులు స్పందించలేదని చెప్పారు. విజయనగర కాలనీలో 400 చదరపు గజాలు, మనకి తుల్జాగూడలో 22 గజాలు, లక్ష్మీగూడలో 130 గజాలు, మహబూబ్గంజ్లో 497 గజాల స్థలం రాము నాయక్ పలువురు పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని, వాటన్నింటిపై విచారణ జరుపుతున్నామని చెప్పారన్నమాట. ఈ కేసులో సబ్ రిజిస్టర్ల పాత్రపై కూడా విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని ఆదేశించామన్నారు. రాము నాయక్పై విచారణ పూర్తి చేసి ఉన్నత ఆధారాలను నిర్ధారించిన తర్వాత శాశ్వతంగా ఉద్యోగం తొలగిస్తామని తెలిపారు. రాము నాయక్ భూ అక్రమాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేక్ నందన్ను కూడా శాశ్వతంగా ఉద్యోగం తొలగించామని, మరో సూపరింటెండెంట్ భువన నాయక్ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు సహకరించిన ఉపేక్షించేది లేదని, ఏ హోదాలో ఉన్నప్పటికీ నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం అయితే చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. సో అటు భూములకు కాపాడుతూనే ఇటు అధికారులు తప్పు చేస్తే వారికి శిక్షలు అయితే విధిస్తామని చెప్పారన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని